వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. బోగోలు మండలంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రైతన్న మీకోసం మొదటి విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. వారికి అండగా ఉండాలి, వారికి చేయూతనివ్వాలి, వారికి తోడ్పాటు ఇవ్వాలి. గిట్టుబాటు ధర లేక అలమటిస్తున్నటువంటి వ్యక్తులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంతో కొంత చేయూతనివ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి 3 ఇన్స్టాల్మెంట్స్లో మొదటి ఇన్స్టాల్మెంట్ 7,000 రూపాయలు ఈ రోజున, మరలా 3 నెలలకి 7,000 రూపాయలు రెండవ ఇన్స్టాల్మెంట్, మూడవ ఇన్స్టాల్మెంట్ 6,000 రూపాయలు, ఇలా సంవత్సరానికి 20,000 రూపాయల లెక్కన ఇప్పటికే కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి 35,000 రూపాయలు, అంటే 17,000, ఇంచుమించు 18,000 మంది రైతులకు గత సంవత్సరం 35 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళా రెండో విడత ఈ రోజున కూడా 18,000 మంది రైతులకు 7,000 రూపాయల లెక్కన సుమారు 12 కోట్ల రూపాయలు ఇంకొక గంటలో మన రైతుల యొక్క అకౌంట్లో పడుతూ ఉంది. వ్యవసాయం వేయుతో కూడుకొని సాయం చేయడమే వ్యవసాయం. రైతు ఖర్చు పెడతాడు, 2 రకాల ఖర్చులు పెడతాడు. ఒకటి డబ్బు ఖర్చు పెడతాడు, 2 శ్రమను ఖర్చు పెడతాడు, చెమటను ఖర్చు పెడతాడు. శరీరాన్ని పణంగా పెట్టి రైతు పంట పండించి సాయం చేస్తాడు అందరికీ. పండించిన పంట తను దాచుకోకుండా దాన్ని ఇతరులకు అవి అందరూ అన్నం తినేటట్టు చేసేవాడు కాబట్టి దాన్ని వ్యవసాయం అని అంటున్నాం. కాబట్టి ఈ వ్యవసాయంలో తినేటువంటి ప్రతి భూమి నుంచి పుట్టే ప్రతి ఒక్కటి వ్యవసాయం. అది ధాన్యమా, మామిడి పంటల, తోటల, ఇవన్నీ కూడా రైతు కష్టార్జితంగా పండుతాయి. ఇవి సీజనల్గా పండుతాయి. ఒక సీజన్లో బాగా పంట చేతికి వస్తే ఇంకో సీజన్లో బాగా పంట నష్టం అయిపోయి రైతు అలమటించేటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి. ప్రకృతి ఎప్పుడు మనకు కనిపిస్తుందో తెలియదు. గంట ముందు ఎండ కాస్తుంది, గంట తర్వాత వర్షం కురుస్తుంది. వర్షం కురిస్తే పంట నష్టం వస్తుంది, ఎండ కాస్తే పంట పోతుంది. అంటే ఎన్నిటికి ఎదురెట్టి రైతు నిలబడి ఎన్ని కష్టాలు ఎదురైనా పొలాన్ని వదలకుండా పొలం గడ్ల మీద తిరుగుతూ ఆ పొలాన్ని ఒక దైవంగా భావించి నిరంతరం ఆ పొలం పురుగు పని చేసుకుంటూ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏడుపులు వచ్చినా ఆ భూమాతకే చెప్పుకుని నిరంతరం కష్టపడే రైతుకి ఈరోజు అన్నదాత సుఖీభవ ఒక చేయూతనిస్తుంది. మీరు పండించే పంటకి అదనంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు రైతుల పక్షపాతి కాబట్టి, రైతులు పడే కష్టాలు చూస్తున్నారు కాబట్టి మన ఎకరానికి సంబంధం లేకపోతే వర్షం కురిస్తే నాకు ఒక ఆనందం వేసింది. ఇంత ఎండలో కూడా మా రైతులు పడే కష్టాలకి ఆ రైతులను ఎండలో ఎండనీయకుండా ప్రకృతి కూడా చల్లటి వర్షాన్ని కురిపించి ఆనందింపజేసింది కదా, నాకు ఆనందాన్ని ఇచ్చింది. అటువంటి అంటే ఈరోజు అన్నదాత సుఖీభవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అకౌంట్లో డబ్బులు లేకుంటే ఒళ్ళు దేవుడు కూడా అక్కడ వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే అది రాజకీయం. అందుకనే నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతాంగం కోసం ఇన్ని రకాలుగా పనిచేస్తున్నారు. ఇది ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో చూసారో ఒక్కసారి ఆలోచించాలి. ఇది మన ఒక్కరికే కాదు, మన గ్రామంలో ఉన్న ప్రజానికానికి తెలియజేయాలి. ఒక్క తప్పు జీవితంలో ఒక్క పొరపాటు నుండి మనం చేస్తే దానికోసం 5 సంవత్సరాలు మళ్ళా మనం బాధపడాలి. ఒక్క పొరపాటు 5 సంవత్సరాల శాపానికి దారితీస్తుంది. అందుకని మనందరం కూడా గ్రామాల్లో ఉన్న రాజకీయాలు పక్కన ప్రతి రైతాంగానికి చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. పనిముట్లు మొదలుకొని, ఇతరాలు ఒడ్లు మొదలుకొని, సీఎం దగ్గర నుంచి గిట్టుబాటు రేటు దగ్గర నుంచి పెట్టి
మనసులో అపోహలు తొలగించండి. యాప్ వచ్చింది, ఏదో జరిగిపోతుందని. మీ అగ్రికల్చర్ అధికారులు ఇక్కడే ఉన్నారు. నేను టీఆర్సీ మీటింగ్ లో గట్టిగా మాట్లాడాం. అప్పటికప్పుడు మరుసనాడు కలెక్టర్ అధ్యక్షతన వీళ్ళందరితో మీటింగ్ జరిగారు. మీరు ఏ పొలం వేసినా, వంకలు ఉరేసినా, చెరువులో ఉరేసినా, లేదంటే బీడు భూముల్లో ఉరేసినా, గుట్ట పొలం మొక్కలు ఉరేసినా, మా అగ్రికల్చర్ అధికారులు ఏ క్షేమమైన మీ ఏరియా రాయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరు మాకు ఏరియా లేదు, మాకు రాయటం లేదని అపోహలు పడదు. ఇళ్లలో కూర్చుంటే రాదు. మనం పోయి అధికారుల దగ్గర కూర్చోవాలి, అడగాలి, రాపించుకోవాలి. ఈ రోజు కూడా ఉదయాన్నే మీ ఏవోకి చేశా, మీకు తెలియదు. గూగుల్ ఏవోతో కూడా ఉదయాన్నే మాట్లాడా, అదే దగదర్శి ఏవోతో మాట్లాడా. నిరంతరం నా కాల్స్ మీకు తెలియకుండానే ఉదయం 11 గంటల లోపల ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఏవోకి, ప్రతి ఒక్క అగ్రికల్చర్ జేడీ మొదలుకొని ఏడీ దాకా నిరంతరం మిమ్మల్ని ఒకటే మాటించా, మీరు యథేచ్ఛగా పైర్లు వేసుకోండి, పంటలు పండించే బాధ్యత నాది అని చెప్పా. నేను బాధ్యత నాటి, పెట్టి కట్ట బాధ్యత నాటి, మీరు యథేచ్ఛగా పంటలు పండించుకోండి చెప్తున్నా. ఈ రోజు మన యంత్రాంగం అంతా కూడా మీకోసం ఎంతటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయించి మీరు ఎవరో ఏదో ప్రతిపక్షాలు ఏరియా లేదు, అది లేదు, ఇది లేదని మేము ఒకటే మాట చెప్పా. ప్రపంచం యుద్ధం వచ్చి తలకిందులైనా కావులు నియోజకవర్గంలో రైతుకి పెట్టి కట్టలు ఇస్తాను, ధైర్యంగా పంటలు వేసుకోండి. ధాన్యం ఎక్కువైపోయింది, తినేవాళ్ళు తగ్గిపోయారు. జబ్బుల వల్ల ఈ రోజు వైట్ అనేది తినవద్దు అంటున్నారు. కాబట్టి కానీ రైతు ఒడ్లు పండిస్తున్నాడు. ఈ పండించిన గిట్టుబాటు భవిష్యత్తులో ధర ఉంటుందో లేదని ఈ రోజు సైంటిస్టుల చేత ధాన్యానికి అనుబంధమైనటువంటి పరిశ్రమలు రావాలని ఈ రోజు చాలా కంపెనీలు మన నెల్లూరు జిల్లాలోనే 5 కంపెనీలు వచ్చినాయి. మన రైసు రేపటి రోజు రేషన్ షాపులకే కాదు, ఈ మన డీజిల్ తయారయ్యే దానికి సంబంధించినటువంటి ఈ ఇథనాల్ కంపెనీలు ఈ రోజు మన కేకే కొట్ట ఒక కంపెనీ ఆల్రెడీ తొందరగా ప్రారంభిస్తున్నారు. ఇఫ్కో సెజ్లో 2 కంపెనీలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10వ తేదీన వచ్చి కావలి పంటపాలెం దగ్గర సర్వేపల్లి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ క్రిప్కో కింద ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఇంకొక ఇథనాల్ ఫ్యాక్టరీ వచ్చింది. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మొక్కజొన్న లేదంటే మన రైస్, బ్రోకన్ రైస్ అది బియ్యం, ఇరిగిన బియ్యంతో మన ఇథనాల్ తయారు చేస్తే మన వాడే డీజిల్లో, మన వాడే పెట్రోల్లో 40% దాంట్లో కలిపితే ఈరోజు మన అందరికి మంచి రేట్లు వస్తాయి. అందుకోసం మన ప్రాంతంలో కూడా ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత రైతులందరూ మొక్కజొన్న కూడా వేసుకోవడానికి కంపెనీలు కూడా టై అయిపోతున్నాయి. రేపు మాకు మిమ్మల్ని కూడా సంప్రదిస్తారు. ఆఖరికి మీరు తయారు చేసి ఒడ్లు కోసుకున్న తర్వాత ఆ గడ్డిని మనం గతంలో వదిలేసేవాళ్ళం. ఈ రోజు గడ్డిని చుట్టూ చుట్టి ఆ గడ్డిని కూడా ఎత్తుకుపోయి ఆ గడ్డి నుంచి కూడా ఈరోజు ఇథనాల్ తయారు చేసి ఈ రోజు మనకి రేట్ వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎక్కడ రైతు బాధపడకూడదని ఒకవైపు రీసెర్చ్ ద్వారా, R&D ద్వారా ఈ రోజున రైతాంగం సంబంధించినటువంటి ఫ్యూచర్ లో కూడా పంటలు పండించినప్పుడు వాటికి ఎటువంటి గిట్టుబాటు ధర తగ్గకుండా ఉండడం కోసం ఈ రోజు మన ఇథనాల్ కంపెనీలు కూడా పెట్టి ఈ రోజు మన నెల్లూరు జిల్లా కూడా 5 ఇథనాల్ ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. దీనివల్ల మనం పండించే పంట గిట్టుబాటు ధర పోతుంది. ఒక తినేదానికే కాదు, బియ్యం దీని నుంచి ఇథనాల్ ద్వారా ఆయిల్ తీసి డీజిల్లో, పెట్రోల్ కలిపే పరిస్థితులు కూడా వచ్చినాయి. భవిష్యత్తులో మనం పండించే పంట కూడా గిట్టుబాటు ధర వచ్చే విధంగా జరగబోతుంది. అదేవిధంగా మన అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అంటే ఒక పంటలు పండించడమే కాదు, ఈరోజు హార్టికల్చర్ పరంగా కాకుండానే ఈరోజు వెటర్నరీ పరంగా, పాడి పరిశ్రమ పరంగా ఈరోజు మన రైతులకు సంబంధించిన పాలు గిట్టుబాటు ధర లేకపోయినా రైతులకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు బర్రెలకు కానీ, ఆవులకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ ఏదైనా జబ్బులు వస్తే వాటి అందరినీ కూడా నిరంతరం కూడా వెటర్నరీ డాక్టర్ల యొక్క ఆధ్వర్యంలో వీటికి ఎప్పటికప్పుడు వాటికి టీకాలు వేస్తూ ఎప్పుడు వాటికి సస్యరక్షణ చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా మంచి రేట్ ఇచ్చి ఈరోజు పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు అదేవిధంగా ఫార్మ్ కల్చర్ ఈరోజు మన ప్రాంతంలో చాలా మంది ఫార్మ్ కల్చర్ వేశారు. గత 5 సంవత్సరాలు ఫార్మ్ కల్చర్ బాగా తగ్గిపోయింది. ఈరోజు ఫార్మ్ కల్చర్ వేస్తుంటే ఎక్కడ ఎవరైనా సరే రొయ్యలు పెంపకం వేసుకున్నా, చేపల గుంటలు వేసుకున్నా కరెంటు గతంలో 3 రూపాయల 80 పైసలు ఉండేది. ఈరోజు 1.5 రూపాయలకి మొన్నటి రోజునే వైశాఖలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. పొలంతో సంబంధం లేదు, ఎవరైతే రొయ్యల గుంటలు వేసుకుంటారో వాళ్ళందరూ కూడా యూనిట్కి 1.5 రూపాయలు కడితే సరిపోతుంది. అంటే ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రొయ్యల గుంటల పరంగా రొయ్యలకి, చేపల పరంగా చేపలకి, మత్స్యకారులు 2 నెలల పాటు సముద్రంలోకి వేటకు పోకపోతే ఆ 2 నెలలకి 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆదుకున్నారు. మొన్నటి రోజున 9 కోట్ల రూపాయలు కావలి నియోజకవర్గంలో
ఆక్వా రంగానికి, లేకపోతే చేపల రంగానికి, ఇవన్నీ కలగలిగితే వ్యవసాయం. ఇన్ని రంగాలున్నా వీటన్నిటికీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు అండగా ఉంటూ, ఎక్కడికెక్కడ ఏ ఒక్క దాన్ని రేటు తగ్గనీయకుండా, ఎక్కడన్నా రేట్లు తగ్గితే ఇమీడియట్ ప్రభుత్వం పర్చేజ్ చేసి, ఎక్కడ నేను పొగాకు రేటు తగ్గింది, ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ రేటుగా కొంటున్నారు. నిన్నటి రోజున మనం రామనాయుడు కూడా కమిటీకి మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అంటే నిరంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ రైతాంగం పక్క తప్పకుండా ఉండి పనిచేస్తున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు శుభేచ్ఛగా ఉన్నాయి. వీళ్ళిద్దరూ చేసేటువంటి పరిపాలన బాగుంది కాబట్టి వరుణ దేవుడు కరుణిస్తున్నాడు. ఈ రోజు మన డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి. ఈ కావలి నియోజకవర్గంలో 2 పంటలు యథేచ్ఛగా పండేదానికి ఈ రోజు ప్రకృతి మనకు కలిసి వచ్చింది. ఎక్కడికక్కడ కాలువలు మరమ్మతులు ప్రారంభించాం. ఏ ఒక్క చెరువు కూడా తెగిపోకుండా ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీరందరూ కూడా చూశారు. పోయిన సంవత్సరం వర్షపాతం కావలి నియోజకవర్గంలో 27 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు వస్తే చెరువులు తెగతాయి. 27 సెంటీమీటర్లు వచ్చినా ఎక్కడికక్కడ మన ప్రభుత్వ యంత్రాంగం, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా మన నీటి సంఘాల అధ్యక్షులు, మన నాయకులు అందరూ కూడా కాపలా కాసి ఎక్కడికక్కడ గడ్డులు పెట్టైనా కూడా చేశారు తప్ప ఒక్క చెరువును కూడా తెగలేకుండా కాపాడి రైతాంగాన్ని కాపాడుతున్నటువంటి ఈ కావలి నియోజకవర్గం. కాబట్టి ఈ రోజున మళ్ళా ఈ వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల కాలువలన్నీ గూడిపోయాయి, చెరువులన్నీ మరమ్మతులు చేయాలి. చెరువుల మీద చిన్న చెట్లు వచ్చిపోయి ఏరులు పెరిగిపోయి అవి ఎండిపోయి ఎక్కడ ఇక్కడ నెరువులు పడుతున్నాయి. కాబట్టి ఎరువులు ఎండకాయలు ఇవన్నీ కూడా గాడు చేసి నీళ్లు లీకేజీల రూపంలో పోతున్నాయని చెప్పి ఈ రోజు చేస్తే 54 కోట్ల రూపాయలు ఈరోజు కావలి మరమ్మతుల కోసం, చెరువుల మరమ్మతుల కోసం, కాలువలు తోడడం కోసం ఈ రోజు ఖర్చు పెడుతున్నాం. మీరు ఒక్కసారి చూడండి, ఏ ఊరికి పోయినా కాలువ తోగుతున్నటువంటి పోయినా, ఏ ఊరికి పోయినా పచ్చటి పైర్లు. ఈ రోజు నేను మనుగోలుపాడు మన తిప్ప సెంటర్ నుంచి దుడ్డికి వరకు 3,50,00,000 రూపాయలతో ఈ రోజు ఆర్ఎండ్బి రోడ్డుకి శాంక్షన్ అయింది. దాని శంకుస్థాపన నిమిత్తం నేను మనుగోలుపడిపోతే నాకు చాలా ఆనందం వేసింది. ఒక రైతు బిడ్డగా రోడ్డుకు 2 పక్కల నారుమళ్ళు పచ్చగా ఉంటే ఇది రైతాంగం. ఈ రోజు ఏది చేస్తుందో ఆ పైరు కూడా ఆడుతుంది. అది మన ప్రకృతి అంటే. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.